ఏదో కొలాయి సమస్య ఉందని చెప్పి ఆడ గుంత తవ్వినారు. అది తవ్వి వారం అవుతుంది. జస్ట్ ఒక తవ్వి వెళ్ళిపోయినారు అంతే. దాన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా? కనీసం ఆ గుంతలో పిల్లలు పడి ఏమన్నా అయితే యువర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇక్కడ ఇంత పెద్ద దిబ్బ పెట్టినారు, దాన్ని అయితే అసలు క్లీనింగ్ అనేదే చెయ్యరు. కనీసం 10 days ఒక్కసారన్నా, మంత్లీకి ఒక్కసారన్నా, అసలు 6 నెలలైనా పట్టించుకోరు, సంవత్సరమైనా పట్టించుకోరు క్లీనింగ్ పర్పస్. మన ఏదో పంది కుక్క అట్లాంటివి ఏమన్నా చచ్చిపోతే కూడా ఆ స్మెల్ కి కూడా జనాలు ఇబ్బంది పడాల్సిందే తప్ప ఎవ్వరిది చేయరు. కొలాయిలు పోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళంతా వాళ్ళు 100 వీళ్ళు 100 వాళ్ళు 200 వేసుకొని చేయించుకోవాల్సిందే తప్ప బయట నుంచి వచ్చి మాకు ఎవరు చేయట్లేదు సార్. మామూలే వస్తుంటారు, ఏమన్నా ఉందా అని అడిగితే చెప్తుంటాము. ఇంకా దీని గురించి అయితే కొన్ని మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇట్లనే ఉంది సమస్య. దాన్ని ఎవరు మార్చేతులు లేరు, తీర్చేతులు లేరు. నా సలహా ఏమి అంటే సార్, ఈ దిబ్బని క్లీన్ చేసి సీతారాం నగర్ లో 4-5 పార్కులు ఉన్నాయి. చిన్న పార్కు పెట్టేసి పిల్లలంతా ఇందిరాగాంధీ నగర్ పిల్లలంతా వచ్చి ఆడుకుంటారు కదా. వేరే ఎక్కడికో పోవాల్సిన అవసరం ఏముంది? ఈ దిబ్బని క్లీనింగ్ చేపించి మాకు చిన్న పార్క్ కట్టియాలి. ఇంకా కావాలంటే మేము కూడా కొంచెం మనీ చేస్తాం సార్. మాకు సందులో ఇందిరాగాంధీ నగర్ లో నీళ్లు సరిగా రావడం లేదు. 1 గంటనే ఇడుస్తున్నారు, వెంటనే బంద్ అవుతున్నాయి సార్. మోటార్ ఉన్న వాళ్ళైతే మోటార్ పట్టుకుంటున్నారు, మోటార్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు 1 గంట ఎక్కువగా వీడ్స్ అని మేము ప్రాధాయపడుతున్నాం సార్. మేము అంతే ఏం లేదు, మా కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. మందులు తగ్గియాలని మేము ప్రాధాయపడుతున్నాం. పారిశుద్ధ కార్మికులు వస్తుంటారు, వస్తున్నారు సార్. ఎంత కరెంట్ కాలితే అంత వస్తుంది అంటున్నారు, కానీ ఎందుకు ఇంత ఎక్కువ వస్తుంది అనేది మాకు ప్రాబ్లం లేదు సార్. కాలువలు వాసన వస్తున్నాయి సార్, సరిగా తీయడం లేదు. చెప్తే తీస్తారు, లేకుంటే చక్కగా వాళ్ళంతా వాళ్ళు తీసుకొని పోతున్నారు సార్. అది నీట్ గా కాలువలు తీయాలని మేము ప్రాధాయపడుతున్నాం సార్. కాలువల్లో నీళ్లు సరిగా వస్తలేరు వాళ్ళు తీయనికే. 15 దినాలకు ఒకసారి, నెలకు ఒకసారి. ఈ మధ్యలో 15 దినాలకు ఒకసారి, ఫస్ట్ నెలకు ఒకసారి కూడా వచ్చినారు. సరళను పోతారు, ఊకేట తీస్తారా పోతారు. ఇంకంతే నీళ్లు వాసన వస్తున్నాయి. నీళ్లు కొలాయి నీళ్లు కూడా వాసన వస్తాయి కొంచెం అప్పుడప్పుడు. ఫస్ట్ ఇచ్చిన నీళ్లు వాసనే ఉండేది, మళ్ళీ కొద్దిసేపు ఇచ్చినాక తర్వాత వేసుకుంటే కొంచెం బాగా వస్తుంది. తాగడానికి రోజు వస్తాయి కానీ సరిగా 1 గంటనే వచ్చింది. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తుంది. ఎంత 500, 1000 రూపాయలు అట్లా. మళ్ళీ ఏం లేదు మా ఇంట్లో. టీవీ ఇంత ఫ్యాన్ అవే ఉండేది. మాకి 200, 250 అట్లా వస్తుంది. ఇప్పుడు ఒకటిసారి డబల్ వస్తుంది కరెంట్. వాళ్ళు పబ్లిక్ కానికి ఏంటో కదా మాకు అర్థం కాదు. అది చూపినికి మాత్రం చూపిస్తారు అంతే, దాన్ని ఎత్తేసేది ఏం లేదు. ఈ మధ్య కొంచెం ఒక మేడం వస్తుండే, మేడం వచ్చి ఇంతకుముందు కార్పొరేటర్, ఈ ఏరియా కార్పొరేటర్ ఇంతకుముందు సిపిఎం అయినా కొంచెం పట్టించుకొని అది కొంచెం ఎత్తేపిస్తున్నాడు. కొంచెం ఈ మధ్య కొంచెం బాగుంది. ఇది లాంటి ఇంతకుముందు ఏం లేదు, అంత చెత్త ఇక్కడే, పందులు అక్కడే. అస్సలు చాలా చండాలంగా గలీజుగా ఉంటది. ఇంకా దానివల్ల దోమలు రావడము, పిల్లలకి జ్వరాలు రావడము, ఏదో ఒకటి. పెద్దోళ్ళు బయట కూర్చొని కూడా ఒక ప్రాబ్లమే. ఈ కుక్కలు కూడా చాలా దారుణంగా ఉండే ఈ ఏరియాలో. అది చెత్త కూడా ఈ కాలువలో చెత్త తీయడం, దాని మీద వేయడం. ఆ మున్సిపాలిటీలకు ఎన్నిసార్లు నాకు అంతే వేసిపోతారు. దాన్ని క్లీన్ చేయడానికి ఏముండదు. మా సమస్య తీరదు సార్. ఏ అధికారం వచ్చినా కూడా, ఈ అధికారమే కాదు, ఏ అధికారం వచ్చినా ఎవరు దాన్ని పట్టించుకోరు. ఈ సమస్య కాదు, ఏ అధికారం రాని, తెలుగుదేశం రాని, వైఎస్ఆర్ రాని, ఎవరే కానీ ఎన్ని అధికారాలు వచ్చినా కూడా దాని సమస్య ఎవరు తీర్చలేకున్నారు. అంతే ఆడ మా ప్రాబ్లం. ఆ ప్రాబ్లం తీసేస్తే మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ మాకు 15 దినాలే తెలిసే గుంత తోవి 2 రోజుల కోసం 3 రోజులకు ఫోన్ చేస్తానే ఉన్నా, ఎవరు పట్టించుకోవట్లేదండి. వాళ్ళ ఇంటి ముందర దోవిపోయినారు. అంతే సంగతులు. దాన్ని ఇప్పుడు దాన్ని పట్టించుకోవట్లే, చేయట్లే. మేము ఎవరిని అడగలు. ఏ అధికారం వచ్చినా వాళ్ళ స్వార్థం కోసం అధికారాలు చూపించుకుంటున్నారు అంతే. మా పార్టీ బాగుండాలని అధికారం కోసమే బయట ఉన్నారు, కానీ ఏ పార్టీ పట్టించుకోదు. పార్టీ ఒక మా అధికారంలోకి మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. ఎవరేం చెయ్యరు. అన్ని తెలుసు. కార్పొరేటర్ చూస్తే కూడా ఏం పట్టించుకోరు. చెప్తున్నా కదా, కార్పొరేటర్కి అన్ని తెలుసు, ఎవరికేం తెలియదు. అన్ని తెలుసు కూడా పట్టించుకోకుండా ఏం చేయాలో చెప్పు. ఆ గుంతవాడి ఎన్ని రోజులు ఆయన ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ మీరు అక్కడ చూడండి. ఆ గుంతవాడి ఎన్ని రోజులు ఆయన కనీసము వచ్చే దారి 100 బండ్లు పోతుంటాయి. కనీసం చూస్తారు కానీ దాన్ని పట్టించుకోరు. కాలువ లేనికి వస్తలేరు, నీళ్లు సరిగా వస్తలేవు, నీళ్లు వాసన వస్తున్నాయి. నీళ్లు వస్తున్నాయి కానీ 1 గంట ఇడుస్తారు, అవి కూడా నీళ్లు బాగా వస్తలేవు, వాసన వస్తున్నాయి. కొంచెం నీళ్లు మంచిగా మందేసి ఇస్తే బంట రోగాలు వస్తున్నాయి, పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి కొంచెం మంచిగా ఇప్పుడు ఓట్లు వచ్చినప్పుడేమో వస్తారు, బాగా వేయించుకుంటారు, ఇంకా రారు. చెప్తే కూడా పలకరు కూడా వాళ్ళు. అధికారుల దృష్టికి ఎప్పుడన్నా తీసుకెళ్లారా మీరు? చెప్తాము, చెప్తే ఏ వినరు, వస్తామంటారు అంతే.
ఎవరు వినరు. ఓట్లప్పుడు ఒకటి అది చేసామమ్మా ఇది చేసామమ్మా అని అంటారు, రారు. ఇప్పుడు ఈ కాలువలు చూస్తే వాసన వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి పిల్లలకి. ఎవరు రాకున్నారు, ఎవరు పట్టించుకున్నారు. నీళ్ళు ఎన్ని రోజులకు వస్తుంటాయి? నీళ్ళు ఒక గంట వస్తే ఇంకా మళ్ళా రావు. ఇంకా అది పరిస్థితి చాలా ఇబ్బంది పరిస్థితి అయిపోయింది. ఇంకా మళ్ళా చెప్తే మళ్ళా ఇంకా మనిషి కూడా చెప్తలే భాష అని కూడా గుర్తుంటాడు. అధికారులు ఎవరైనా వస్తుంటారా మీ ఏరియాలో? అధికారులు ఎవరు రారు, అసలు పట్టించుకోరు కూడా ఇక్కడ. దోమల నివారణకు ఏమన్నా చర్యలు చేపడతా ఉంటారు? బ్లీచింగ్ పౌడర్ కానీ ఇలాంటివి? అస్సలు లేదు. అది పొద్దున కసుతోళ్ళే మేము లేచి కసు కోసం లేవంటే కూడా వాళ్ళు రారు. కసు ఎన్ని కూడా మురికి కాలువలో చెత్త, దానిపైన దోమలు ఈగలు వాలి అవి ఇంట్లోకి రావడం అట్లున్నాయి. ఎంత శుభ్రం చేసినా కూడా అవి అట్లే అవుతున్నాయి. దిబ్బలు, గుంతలు, ఇవల్ల నీళ్ళు తాగే నీళ్ళ దగ్గర, వాటర్ దగ్గర మురికి అంతా. దానివల్ల పిల్లలకి పెద్దలకి జ్వరాలంట, దగ్గులంట, జలుబులంట వస్తున్నాయి. కాబట్టి ఇదంతా శుభ్రంగా చేయమని కోరుతున్నాం. అధికారులు ఎవరైనా వస్తుంటారా? మున్సిపాలిటీ అధికారులు అంటూ ఎవరు రారు. కాకపోతే సచివాలయం వాళ్ళు వచ్చి చూస్తుంటారు, చెప్తూనే ఉంటాము, చేస్తామని చెప్తుంటారు వాళ్ళు.